పోటు రంగారావు గారి మీద కేసు నమోదు చేస్తూ ఎన్ఐఏ వాళ్ళు నోటీస్ ఇవ్వడాన్ని ఖండిస్తూ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినటువంటి మాస్ లైన్ పార్టీ వారికి, ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటున్నటువంటి పార్టీలు ప్రజా సంఘాల నాయకులందరికీ పేరు పేరున సిపిఐ తరఫున విప్లవాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కేసులు అనేది ఇలా కొత్త కాకపోవచ్చు, కానీ వాళ్ళ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చాలా ఆందోళనకరంగా కనిపిస్తూ ఉన్నాయి. మనమంటే సరే బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు, సంఘ్ పరివార్కు అందరికి మన సిద్ధాంతం యొక్క శత్రువుగా భావించారు కాబట్టి మన పైన వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. కానీ పర్యావరణం కోసం కొట్లాడేటోళ్ళు, ఏదైనా సంఘటన జరిగినప్పుడు జర్నలిస్టులు పోయి ఆ న్యూస్ కవర్ చేసిన వాళ్ళను, ఉత్తరప్రదేశ్లో అయితే ఒక డాక్టర్ పిల్లలకు ఆక్సిజన్ ఇచ్చినందుకు, ఇట్లా రకరకాలుగా భారతదేశ వ్యాప్తంగా ఒక 5 లక్షల కేసులు, 5 లక్షల మంది జైళ్ళల్లో మగ్గుతున్నారు. విచారణ ఉండదు, బెయిల్ ఉండదు, ఏముండదు. ఇవాళ అంటే దేశంలో మనము అంతిమంగా పోరాటం నిర్వహించి ప్రజా సమూహాలను ఏకం చేసి ఈ ప్రజా సమూహాల ద్వారా పరిష్కారం కాదు అనుకున్నప్పుడు ఒకవైపు మనము న్యాయస్థానాన్ని అప్రోచ్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవాళ న్యాయస్థానాలే రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నటువంటి ఒక పరిస్థితిలో మనందరం ఉన్నాం. ఇవాళ ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఒక్కొక్క సిస్టమ్ను. కమ్యూనిస్టు పార్టీల దగ్గర ఆస్తులు ఉండవు కాబట్టి, నాయకులు వ్యాపారాలు చేయరు కాబట్టి ఈడీ రాదు, సిబిఐ రాదు, ఐటీ రాదు, ఏమొస్తుంది? ఎన్ఐఏ వస్తుంది. ఊపా కేసులు. ఈ సిబిఐ, ఎన్ఐఏ, ఈడీలు, ఐటీలు ఎవరి మీద? బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల మీద దాడులు కొనసాగుతాయి. అట్లా ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసే సందర్భం మనం చూసినాం. నిజంగా చెప్పాలంటే ఒక కేజ్రీవాల్ను అరెస్ట్ చేసినప్పుడే మనం పెద్ద ఎత్తున రియాక్ట్ అయ్యి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పటికైనా మనందరం కూడా, ఆయన ఏం సోషలిస్టు కాదు, కమ్యూనిస్టు కాదు, మావోయిస్టు కాదు, ఏదో తన తోచిన పద్ధతిలో ఒక పార్టీని పెట్టుకున్నాడు, అధికారంలో వచ్చింది. భారతదేశంలో అత్యధికంగా విద్యారంగానికి నిధులు కేటాయించడం, అద్భుతంగా ఇవాళ స్కూళ్ళు నడుస్తున్న పరిస్థితి మనం చూసినాం. అది కూడా వాళ్ళకు నచ్చలేదు. సో ఇట్లా దేశవ్యాప్తంగా పరిస్థితులు కొనసాగుతున్నాయి కాబట్టి ఐక్య ఉద్యమాల ద్వారానే మనం ఎదుర్కోవాల్సినటువంటి ఒక సందర్భం అయితే వచ్చింది. నిజంగా చెప్పాలంటే కేజ్రీవాల్ మొన్న కోర్టులో వాదించినటువంటి వాదనలు, ఆమె జడ్జి ఆమెతో మాట్లాడుతున్నాడు, మీరు ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి అనుబంధ విభాగానికి సంబంధించిన మీటింగ్లకు మీరు వెళ్ళిరా? నేను వెళ్ళినా అన్నాను. అటువంటి భావజాలం మీకున్నప్పుడు నాకు ఈ కోర్టులో ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ఇది ఆర్గ్యుమెంట్ నడిచింది. ఇవాళ జ్యుడిషియరీ మొత్తం కూడా భయాందోళనలో ఉన్నారు. కొద్దిమంది సార్ చెప్పినట్టు కొద్దిమంది అవకాశాల కోసం మాట్లాడుతున్నారు. అమిత్ షా అనే వ్యక్తి మనం అంతా ఆషామాషిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మోడీ అనేది నథింగ్, జస్ట్ మోడీని బొమ్మ పెట్టి నడిపిస్తారు. మోడీ ఇప్పుడు ఏం మాట్లాడుతుండు? మీరు ప్రెస్ మీట్ ఎందుకు అడ్రస్ చేయరు, విలేకరుల సమావేశాలు ఎందుకు పెట్టారంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటున్నారు, వాళ్ళని మనం కంట్రోల్ చేసే పరిస్థితి లేదు, వాళ్ళు మనం చెప్పినట్టు కూడా వినలు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. సిగ్గు అనిపించాలి కొంచెంగా ఈ మాటలు మాట్లాడడానికి. మీడియా మొత్తం తన చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళ ఇష్టం రీతిగా కమ్యూనిస్టుల పైన, ప్రజలపైన, పోరాటం చేస్తున్న నాయకులపైన దేశద్రోహులు అని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళు పదే పదే ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ నడుస్తున్నటువంటి కాలంలో మనందరం కూడా పోరాటాలకు సిద్ధం కావాలి. అమిత్ షా గురించి మాట్లాడుకోవాలంటే సొంత పార్టీ హోమ్ మినిస్టర్ కిరణ్ పాండేను హత్య చేసినటువంటి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ నేను చెప్పట్లేదు, ఇది సిపిఐగా సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన హంతకుడు అని చెప్తున్నాడు. అదేవిధంగా తనకు విరుద్ధంగా ఒక తీర్పు ఇచ్చిందని చెప్పేసి జస్టిస్ లోహియా, ఆయన హత్యలో ఈయన పాత్ర ఉందని చెప్పేసి ఇవాళ బయట ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో మనందరం కూడా ఒక్కసారి ఇవన్నీ పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంబేద్కర్ ఎప్పుడో చెప్పిండు, ఈ దేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ, బ్రాహ్మణిజం అత్యంత ప్రమాదకరం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. నిజంగా చెప్పాలంటే సాయిబాబాను ఆయన రాసిన రచనల లోపల నువ్వు పదే బ్రాహ్మణిజం అనే ఎందుకు రాస్తున్నావు అని చెప్పేసి ఎన్ఐఏ వాళ్ళు అడిగినటువంటి సందర్భం. కాబట్టి ఇవాళ ఈ దేశంలో కార్పొరేట్ శక్తులకు
సాంస్కృతిక ఆధిపత్యం ఫాసిజాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ బ్రాహ్మణిజం పైన మనం తిరుగుబాటు చేయాల్సినటువంటి ఒక సమయం ఆసన్నమైంది. ఇవాళ దేశవ్యాప్తంగా మన సమూహాలపైనటువంటి దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఐక్య పోరాటాల ద్వారా ఈ యొక్క కేసులు కావచ్చు ఇటువంటి అన్నిటిని మనము ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆ దిశగా సిపిఐ పార్టీగా మేము తప్పకుండా ఈ విషయంలో మీతో కలిసి వస్తామని చెప్పేసి కలిసి పోరాటం ద్వారా మాత్రమే మనము ఈ యొక్క ఫాసిజాన్ని ఎదుర్కొంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున రెడ్ సల్యూట్.